లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు, రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. చుండెడు సంతోషంబును గల్గి మెండుగా నెత్తుడి రాగముల్ నిండవు హర్షము మనకు నియమించే దేవుడు. విజయం 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 విజయం. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు, రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. నేటి సమయమన్ని ఆత్మలకు నీడగు వసంత ఋతువగును. నేటి సమయమన్ని ఆత్మలకు నీడగు వసంత ఋతువగును. వాటముగా జరసాలను గెలిచి వరుసగమున్నాళ్ళు నివిరించి సూటిగా లేచెన్ యేసు సూర్యుని వలెన్. విజయం 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 విజయం. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచే. కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచే.
నిన్నాళ్లకు శీఘ్రముగా పోవుచున్నది శ్రీయేసుని కన్నాళ్ళ కాగని మనసన్ను తుల్భువిన్ విజయం 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 రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు మనము అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా క్రమము తప్పకుండా ఆశతో ఆసక్తితో వీక్షిస్తూ దేవుని వాక్యములో ఎదుగుతున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం మరి తేనె కన్నా మధురమైనది. ఆ మధురమైన ఆ వాక్యం మన జీవితాలకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. వేకునే ప్రభా నిన్ను ధ్యానించే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ప్రథమ సమయాన్ని మీకు అనుగ్రహించుండగా, ప్రథమ ప్రాధాన్యత మీకు అనుగ్రహించుండగా, ఆ ప్రాధాన్యతను బట్టి మా జీవితాల్లో కూడా ప్రభా ఆశీర్వాదకరమైన జీవిత అనుభవాలు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను. స్నేహితులారా, ఈ వాక్య భాగము అనగా 9వ అధ్యాయం సొలొమోను చేసిన ప్రార్థనకు స్పందనగా దేవుడు అతనితో మాట్లాడుతున్న అంశముల ప్రారంభం. మరి ఆ ప్రారంభంలో ఆ ప్లేస్ గురించి మాట్లాడుతూ గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు అనే మాట మనకు ఆ సొలొమోను విషయంలో మనము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనంలో గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన అర్పించను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను దేనిని నీకు ఏమిచ్చుట నీకు ఇష్టం అడగమంటాడు. మరి ఇక్కడ గిబియోనులో ప్రత్యక్షమైనట్లు అనే ఈ మాట వాడటానికి కాలం అంటే ఈ రెండవ ప్రత్యక్షత గిబియోనులో కాదు. ఈ రెండవ ప్రత్యక్షత యెరూషలేము దేవాలయము నిర్మించబడిన తర్వాత యెరూషలేములో, కాబట్టి ఆ స్థలము ఆ మార్పు విషయం గురించి ఈ మాట ఇక్కడ పొందుపరచబడింది. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు. అలాగే గిబియోనులో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తనను అడుగుతాడు, నీకు ఏమి కావాలి, నువ్వేమి కోరుతున్నావు? సో సొలొమోను అడిగిన ఆ మనవి దేవునికి అంగీకారంగా ఉంది కాబట్టి వివేకముతో పాటుగా ఆస్తి, ఐశ్వర్యాలు, ఘనత, పేరు, ప్రఖ్యాతులు, దీర్ఘాయువు కూడా అనుగ్రహిస్తాడు. ఆ క్రమంలో సొలొమోను దేవాలయం నిర్మించడం కానీ, ఆ నిర్మించిన తర్వాత ఆ దేవాలయం ప్రతిష్ఠించడం కానీ, ప్రార్థించడం కానీ, ప్రజలతో మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగాయి. మరి ఈ నేపథ్యంలో ఈ రెండవ మారు దేవుడు ప్రత్యక్షమై సొలొమోను చేసిన ప్రార్థనకు జవాబిస్తున్నాడు. ఈ వాక్య భాగం మనకు 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా మనకు పొందుపరచబడింది. అక్కడికి ఇక్కడికి కొద్దిగా మాటలు, కొన్ని భావాలు మనకు డిఫరెన్స్ కనబడతాయి. అవి కూడా మనము ధ్యానం చేద్దాం. సో ఇట్ వాజ్ అన్ ఆన్సర్ ఆఫ్ గాడ్ టు ద ప్రేయర్ ఆఫ్ సొలొమన్ ఆన్ ది ఈవెంట్ ఆఫ్ డెడికేటింగ్ ద టెంపుల్. దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించిన సందర్భంలో ఆయన చేసిన ప్రార్థనకు జవాబుగా
దేవుడు అనుగ్రహిస్తున్న జవాబు లేకపోతే దేవుని స్పందన. సో తాను అడిగిన వాటిని పొందటానికి దేవుడు తాను ఏం చెప్తున్నాడో ఆ విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. చాలాసార్లు దేవాలయాన్ని మనము నిర్మించుకుంటాం, మన ఆర్థిక స్థితిగతులు బట్టి, మన నేపథ్యాన్ని బట్టి నిర్మించుకుంటాం. ఆ నిర్మించుకున్న తర్వాత ఆ దేవాలయాన్ని ప్రారంభించుకుంటాం, ప్రతిష్ఠించుకుంటాం. కానీ ఆ తదుపరి కాలక్రమాన ఏమవుతుందంటే ఆ దేవాలయము కేవలము మన ఆరాధనకు, రాకపోకలకు ఒక సామాన్యమైన కూడిక కేంద్రముగా వాడబడుతుంది తప్ప అక్కడ దేవుని సన్నిధి ఉందని, అక్కడ దేవుడు నివసిస్తాడని, దేవుడు మనకు అందుబాటులో ఉండటానికి దేవుడు కోరుకున్న స్థలమని, అక్కడ వినిపించబడే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తున్న ఆ నమ్మిక, విశ్వాసముతో మనము ఆ ఆలయాన్ని వినియోగించుకునలేకపోతున్న అనుభవాలు నేటి కాలంలో కనబడుతున్నాయి. చాలా ఆలయాలు కనబడుతున్నాయి. కానీ మన కాన్షియస్లో ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ వేర్ ఐ కెన్ మీట్ మై గాడ్, వేర్ ఐ కెన్ స్పీక్ టు మై గాడ్. నేను దేవుణ్ణి కలుసుకునే స్థలము, దేవుని ఆరాధించే స్థలము, దేవునితో మాట్లాడే స్థలము, దేవుని దగ్గర నుంచి జవాబులు పొందే స్థలం అనే భావన. We need to rethink our concentration or the concept of the temple to which we are going. మనం ఏ మందిరానికి వెళ్తున్నామో అది ఆదివారపు ప్రార్థనలు కావచ్చు, మంగళవార ప్రార్థనలు కావచ్చు, శుక్రవార ప్రార్థనలు కావచ్చు, ఏ సమయంలో అయినప్పటికీ కూడా నీవు నేను అక్కడికి వెళ్ళడం, ఆరాధించడంలో ఆలస్యం అవుతామేమో, లేకపోతే విస్మరిస్తుంటామేమో, కానీ నీవు ఎప్పుడు వెళ్ళినా కానీ దేవుడు అక్కడ ఉంటాడు. అందుకే మన కాంగ్రిగేషన్ నేను ఎప్పుడూ చెప్తుంటాను, తరచుగా అందరూ కలుసుకునే ఆ సమయంలో కాకుండా ఎవరు లేనప్పుడు ఒంటరిగా వెళ్ళి ఆ ముందున్నే ఆ వేదిక దగ్గర మోకాళ్ళుని దేవునితో నువ్వు మాట్లాడు. దేవుడు నీ కళ్ళ ఎదుట కనబడతాడు, నీతో మాట్లాడతాడు, ఆయన స్వరం వినపడుతుంది. అది ఎప్పుడంటే వెన్ యూ ఫీల్ దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, when you feel it is a place where I can experience the presence of God, when you feel it is a place I can pray my every need, నా ప్రతి అవసరతను మరి చెప్పుకోదగిన ప్రార్థన, చెప్పుకోడిన స్థలం అనే ఆ భావనని కలిగినప్పుడు మరి మందసము ఆ దేవాలయంలోకి రాకముందు అనగా సమూయేలు ఆ జనన కాలంలో, ఏలీ కాలంలో షిలోహులో మందసం ఉండింది. షిలోహులో మందసం ఉంది అనగా దేవుని సన్నిధి కలిగింది. సో శామ్యూల్ యొక్క తల్లి అక్కడికి వెళ్ళింది. షీ వాస్ ప్రేయింగ్. అక్కడ చుట్టూ మరి అనేక వందల మంది ఉండవచ్చు, వేల మంది ఉండవచ్చు, కానీ షీ డజంట్ నో ఎనీబడి, షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి ఎక్సెప్ట్ గాడ్. ఆమె చుట్టూ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని ఆమె పక్కన పెట్టేసి ఆమె దేవుణ్ణి మాత్రమే చూడగలిగిన ఏకాగ్రత ఉంది. అందుకే అక్కడ ఏలి వచ్చి ఆమెను మొత్తురాలనుకున్నాడు. అక్కడ ఆమె ఎంత వేదన చెందుతుందో, మదన పడుతుందో, పెనుగులాడుతుందో, ఆమె యొక్క కదలిక అనగా ముఖ కదలికలు, లేక పెదవుల కదలికలు, లేకపోతే బాహ్య రూప కదలికలు కనబడుతున్నాయి తప్ప ఆమె వేదన బయటికి రావడం లేదు. కానీ ద కమ్యూనికేషన్ వాజ్ గోయింగ్ టు గాడ్. దేవునికి ఆ సందేశం వెళ్తుంది. అన్ఫార్చునేట్లీ ద వెరీ రీజన్ ఫర్ అస్ నాట్ టు రిసీవ్ ద ఆన్సర్, దేవుడి నుంచి జవాబు పొందలేకపోవడం కారణం అంటే మనం ప్రార్థిస్తాం కానీ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. దేవునితో సంభాషిస్తున్నాం, అక్కడ దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు అనే భావ సంకల్పముతో నువ్వు ప్రార్థించినప్పుడు అన్న ప్రార్థనకు జవాబు రావడం గల కారణం అదే. చుట్టూ వేల మంది ఉన్నప్పటికీ కూడా నోబడి నోస్ వాట్ షీ వాస్ డూయింగ్, నోబడి కుడ్ అండర్స్టాండ్ వాట్ షీ వాస్ డూయింగ్, ఇంక్లూడింగ్ ద ప్రీస్ట్. బట్ ద గాడ్ హూ ఆన్సర్స్ ద ప్రేయర్స్ could receive, could accept the prayer of Hannah. That's it. The secret of the successful prayer. So దేవుని మందిరానికి వచ్చినప్పుడు you just try to feel that you and God is there, no one else, ఎవరు లేరు. అందుకే ఆ ఏకాగ్రత వరకు నేను ఏకాంతంగా వచ్చి ప్రార్థన చేసుకోమంటున్నాను. ఒంటరిగా ప్రార్థన చేసుకోండి.
ప్రార్థన సమయంలో కళ్ళు ఎందుకు మూసుకుంటామో తెలుసా అండి? ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచం నీకు కనిపించకూడదు, ప్రభు నీకు కనబడాలి. కళ్ళు మూసుకోవాలి. ఎందుకు మూసుకుంటే ప్రపంచం నీకు కనిపించకూడదు, ప్రభు మాత్రమే కనబడాలి. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు మరి అంధకారం కనబడుతుంది, మేఘాంధకారం. ఆ అంధకారంలోంచి ప్రభును చూడటానికి ప్రయత్నం చేస్తే యూ కుడ్ సీ ఎ లైట్, స్పార్కింగ్ లైట్ ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ ది డార్క్నెస్. కళ్ళు మూసుకున్నప్పుడు చీకటి అనిపిస్తుంది, కానీ ఆ చీకటిలో ద స్పార్క్స్ కమ్స్. యూ కుడ్ ఫీల్, ఆ భావన మనకు కలుగుతుంది. అలాగే ఆ ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పెదవుల్లోంచి బయటికి రాలేని అనేక భావాలు, బాధలు, ఇబ్బందులు, నీ హృదయంలో గూడు కట్టుకున్న వేదన నువ్వు సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. అనగా ఎవరికి చెప్పుకోలేవు, చెప్పుకున్నా కానీ నిజమైన సొల్యూషన్ ఇవ్వలేరు. కొంతమంది ఎగతాళి చేస్తారేమన్న భావన, కొంతమంది మరి నన్ను వేరేగా చూస్తారేమన్న భావన. సో ఆ బయటికి రావటానికి ప్రయత్నం చేసే ఆ వేదనను అణిచిపెడుతున్న అనుభవాల మధ్య హృదయం లోతుల్లోకి చూచే నీ దేవుడు, హృదయం లోతుల్లోనికి చూచే దేవుడు నేను చూస్తాడు, నేను చూస్తుంటాడు ఆయన. అలాగే ఆ వేదన అనుభవాల మధ్య కళ్ళల్లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసే ఆ కన్నీటిని బిగబట్టుకొని చేసే ప్రార్థన, ఆ కళ్ళ నుంచి బయటికి రావడానికి అవి ఉబుకుతున్న ఆ కన్నీటిని ఆపుకొని చేసే ప్రార్థన, ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాయి దేవుడు అనుగ్రహించే జవాబు. నేను చాలాసార్లు చెప్తుంటాను కదండి, కన్నీరు మనకు దుఃఖం కలిగినప్పుడు కన్నీరు మధ్యలోంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది. సంతోషం కలిగినప్పుడు ఆ కన్నీరు ఇక్కడి నుంచి ప్లేస్ మార్చుకుంటుంది, ఇక్కడి నుంచి వస్తుంది కన్నీరు. ఆర్టిఫిషియల్ కన్నీరు వస్తుంది, అది మధ్యలోంచి వస్తుంది. గ్లిజరిన్ పూసుకుంటే మధ్యలోంచి వస్తుంది, మీరు ఎక్కడన్నా వీడియోలో చూడవచ్చు. అనగా దేవుడు నీ ప్రార్థన విని జవాబు దయచేసి నీ సమస్యను తొలగించినప్పుడు, ఆ కష్టాల్లోంచి శ్రమల్లోంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు, ఆ శ్రమ తీవ్రతలోంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు కలిగే ఆనంద బాష్పాలు, all these things you could experience only in the presence of God, and that is also only when you feel that you and your master are alone there. నీవు నీ దేవుడు మాత్రమే ఉన్నారు, నీవు నీ దేవుడు మాత్రమే సంభాషిస్తున్నారు, నీవు నీ సమస్యను దేవునికి మాత్రమే చెబుతున్నావు అనే భావనతో ఏకాగ్రతతో నువ్వు పెనుగులాడినప్పుడు, బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాలంటే యాకోబు జీవితాన్ని మార్చింది పెనుగులాట, యాకోబు జీవితాన్ని మార్చింది. హన్నా జీవితంలోకి వెలుగునిచ్చింది ఆ పెనుగులాట. జకరియా ఒంటరిగా ఉన్నాడు ఆలయంలో, దేవుని దూత ప్రత్యక్షమే జవాబు దయచేసింది. మరియా ఒంటరిగా ప్రార్థన చేస్తుంది. గాడ్ ఆన్సర్డ్ ద ప్రేయర్స్. దేవుడు ఆ బిడ్డ జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని, నూతన అధ్యాయాన్ని ఇచ్చాడు, ఆమెకు ఒక గుర్తింపు ఇచ్చాడు. సో రెండవ మారు అనే ఈ మాట ఎందుకు నేను చెప్పవలసి వస్తుందంటే, మొదటిసారి దేవుడు ప్రత్యక్షమే నీకు ఏమి కావాలని అడిగాడు. సొలొమోను అడిగిన మనవి దేవునికి అంగీకారంగా ఉంది, దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన వెంటనే దేవుని కొరకు మందిరాన్ని నిర్మించాడు. మందిరాన్ని నిర్మించి ఆ దేవుని ప్రసన్నత ఆ ఆలయంలో ఉండాలి. నేను మాత్రమే కాదు, నా ప్రజలు కూడా, ఎవరు ఏ సమయంలో ఏ పరిస్థితుల మధ్య తప్పు చేసినప్పుడు కానీ, పాపం చేసినప్పుడు కానీ, అపరాధం చేసినప్పుడు కానీ, లేకపోతే ఈ నిబంధనలు కలిగినప్పుడు కానీ, క్షామం కలిగినప్పుడు కానీ, ఏ సమస్య కలిగినప్పుడు కానీ, ఈ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఆలకించి జవాబు దయచేయాలి అంటూ సొలొమోను ప్రార్థించినప్పుడు గాడ్ స్టార్టెడ్ ఆన్సరింగ్. ఏమని దేవుడు జవాబిచ్చాడు ఆ విషయాన్ని రేపు మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొలొమోను ప్రక్కన పెట్టి, సొలొమోను స్థానంలో నీవు నేను నిలబడి ఆ ప్రతిష్ఠించబడిన ఆ దేవాలయం దగ్గర, అనగా నీవు కోరుకున్న ఆరాధన స్థలంలో, అది ఏ ఆలయమైనా కాబట్టి, నీవు నీ కుటుంబము ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న ఆ స్థలములో అక్కడ వ్యక్తులను చూడొద్దు,
కాపరిని చూడొద్దు, నాయకులను చూడొద్దు, ప్రజలను చూడొద్దు, ప్రభువును చూడు. ప్రభుతో మాట్లాడు. మనకు పాఠం అనేది ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి. సో ఆ పాటలో చక్కని మాట అంటే, ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించు. So unless you receive an answer for your prayers, your problems, your sufferings, continue to pray. ఎందుకంటే ఆయన దగ్గర నో అనే మాటకు అర్థం లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ నో అన్నాడు అని అంటే దానికి కారణం ఏంటంటే మనం అడిగేవి మనకు ఇబ్బందికరంగా ఉండే, హానికరంగా ఉండే అంటే నో అంటాడు. God's no is also an answer to us. God's yes is an answer. God's no is also an answer. Sometimes God delays. That is also an answer. But the problem with us, మన ఎస్ అనుకున్నవి మాత్రమే దేవుడు జవాబు ఇచ్చాడు అనుకుంటాం. దేవుడిచ్చే వాటిని మనము అంగీకరించడానికి సిద్ధంగా లేకపోతే దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు. దేవుడు జవాబు ఇచ్చాడు. నో అని జవాబు ఇచ్చాడు, ఆగు అని జవాబు ఇచ్చాడు. కానీ ఆ జవాబులు మనకు అంగీకారంగా లేవు కాబట్టి దేవుడు నాకు జవాబు ఇవ్వలేదండి, ప్రార్థన చేశాను. God has an answer for all our prayers. మరలా చెప్తాను, నీవు నీ కుటుంబము ఏ స్థలమైతే దేవుని ఆరాధన కేంద్రంగా ఎన్నుకున్నావు, ఆ స్థలములో ఏకాగ్రతతో ప్రభుతో మాత్రమే నేను మాట్లాడుతున్నానని ఆ భావనతో ప్రార్థించి చూడు. జవాబు నీ సొంతం, జవాబు మన సొంతం. ప్రార్థించింది. కృపగల దేవాదయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మరి నీ మందిరం నిర్మించుకోగలుగుతున్నాం, కానీ అందులో నీ ఉన్నావన్న భావనతో నిన్ను ప్రార్థించడం కానీ, నేను స్తుతించడం కానీ, నేను ఆరాధించడం కానీ, నీ మాట వినడం కానీ, వాటిలో మా ఏకాగ్రతలో మాకు లోపం ఉంది. ఒప్పుకుంటున్నాం తండ్రి, ఏకాగ్రతలో లోపం ఉంది. అందుకే కొన్నిసార్లు జవాబు పొందలేకపోతున్నాం. పొందినా అవి మాకు అంగీకారంగా లేవు కాబట్టి ఇంకా పొందలేదన్న భావంతో మేము ఉంటున్నాం. నీ మందిరములో అలా పినుగులాడగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించు. ఆనాడు హన్నా జీవితంలో కానీ, సొలొమోను జీవితంలో కానీ, యాకోబు జీవితంలో కానీ, వారి జీవితాల్లో మీరు చేసిన ఆ జవాబులు, తద్వారా కలిగే ఆనందాలు, ఆశీర్వాదాలు మేము కూడా పొందినట్లుగా మీకు దయచేయండి. మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదాతో లేదని కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.